నమస్కారం. ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం శ్రీమతి నారా భువనేశ్వర్ గారు, మేనేజింగ్ ట్రస్టీ ఎన్టీఆర్ ట్రస్ట్, అలాగే మన కుప్పం ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి సతీమణి ఆవిడ పర్యటన వివరాలు తెలియజేయడానికి, అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కుప్పంలో జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేది తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 26వ తారీఖు నుంచి 26, 27, 28, 29 4 రోజుల పాటు కుప్పంలో శ్రీమతి భువనేశ్వర్ గారు పర్యటించనున్నారు. గత ప్రభుత్వం రాకముందు నుంచి కూడా కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు భువనేశ్వర్ గారు చేసుకుంటూ వచ్చారు. అది మనందరికీ తెలుసు. ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ అయితేనేమి, అలాగే ఎన్టీఆర్ మొబైల్ మెడికల్ బస్ అయితేనేమి, మెడికల్ క్యాంప్స్ అయితేనేమి, రక్తదాన శిబిరాలు అయితేనేమి, ఇలా ఎన్నో కార్యక్రమాలు, ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్స్ అయితేనేమి, ఇట్లా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకి ప్రభుత్వంలో ఉన్న లేకపోయినా కుప్పం నియోజకవర్గ ప్రజలకి మేము అండగా ఉన్నామని చెప్పేసి ఎప్పుడు భువనేశ్వర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 27వ తారీఖున బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 12:40 కల్లా మేడం బోర్డర్కి చేరుకుంటారు. కుప్పం నియోజకవర్గం బోర్డర్కి ఒకసారి కుప్పం నియోజకవర్గానికి వచ్చి 8 సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని ప్రేమతోటి అభిమానంతో గెలిపిస్తూ వస్తున్న ఈ ప్రజల కోసం, కుప్పం నియోజకవర్గ ప్రజల కోసం పార్టీలకు అతీతంగా తెలుగు నిజంగా నిరుపేదలు ఇబ్బందుల్లో ఉండాలి, ఎవరైనా సరే వాళ్ళకు కూడా మేము అండగా ఉంటామనే విధంగా కార్యక్రమాలు అనేది నారా భువనేశ్వర్ గారు రూపొందించుకొని ముందుకెళ్తున్నారు. మనస్ఫూర్తిగా ఆవిడకి కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మనందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కుప్పం నియోజకవర్గానికి ఏమేమి కార్యక్రమాలు రూపొందిస్తున్నారో మనమందరం చూస్తూ ఉన్నాం. వాటిలో భాగంగా ఇప్పటికే రమారమి 30 కోట్ల రూపాయల పైచిలకు పనులు ఎన్ఆర్ఐజీస్ ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే 1500 పైచిలకు గోకులం షెడ్స్, ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా ఇక్కడ అవసరం ఉందని చెప్పేసి మిగతా నియోజకవర్గాల్లో కొన్ని తక్కువ ఇచ్చేస్తున్నా, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఎంతోమంది కుటుంబాలు రమారమి మా అసెస్మెంట్ ప్రకారం 44,000 పైచిలకు ఆవులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎంతోమంది ఈ ఆదాయం ద్వారా వాళ్ళ కుటుంబాలని నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు కాబట్టి వాటి కోసం ఈ గోకులం షెడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటికి 1500 పైచిలకు గోకులం షెడ్స్ శాంక్షన్ చేశారు. రమారమి 1500 ఇంటూ రమారమి 2 లక్షల రూపాయలు సబ్సిడీతోటి ఈ డబ్బులతోటి ఫ్రీగా ప్రతి ఒక్క రైతుకు కూడా అందజేస్తూ ఉన్నారు. శాచ్యురేషన్ పాయింట్లో ఈ కార్యక్రమాన్ని చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రతి 3 నెలలకి 500 చొప్పున గోకులం షెడ్స్ ఇచ్చి ఈ రాబోయే 4 సంవత్సరాల్లో ఆవులున్న ప్రతి రైతుకి గోకులం షెడ్ ఇచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మేము అధికారులందరూ కూడా ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాం. అట్లాగే 54 కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ R&B రోడ్స్ శాంక్షన్ చేశారు. దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనవి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా లింక్ రోడ్స్ కోసం
విలేజ్ టు విలేజ్ మధ్య లింక్ రోడ్స్ కోసం కొత్తగా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకొక 10 కోట్ల రూపాయలు కాంపౌండ్ వాల్స్ కావచ్చు, స్కూల్స్కి సంబంధించి, శ్మశానాలకు సంబంధించి కాంపౌండ్ వాల్స్, ఇతర కార్యక్రమాల కోసం కూడా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. స్కూల్స్ రిపేర్స్ కోసం ఆల్రెడీ మన గురుకుల పాఠశాలని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్కూల్స్ని మోడల్ గురుకుల పాఠశాల కింద చేసే కార్యక్రమంలో భాగంగా మనకి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ అనేది మన గురుకుల పాఠశాలకు రావడం జరిగింది. దాంట్లో ఓపెన్ జిమ్స్, కొత్త ఎక్విప్మెంట్స్ కావచ్చు, మళ్ళీ